సుబ్బారావు మూవీ అయితే చూసొస్తున్నాను. ఇది మనకి ఆహాలో తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది. స్టోరీ విషయానికి వస్తే దీంట్లో మన హీరో క్యాబ్ డ్రైవర్ గా కేరళలో అయితే వర్క్ చేస్తాడండి. మన హీరోయిన్ ఏదో బిజినెస్ పని మీద యుఎస్ నుండి అయితే కేరళకు వస్తుంది. దాని తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేదే మూవీ. ఇంటర్వెల్ వరకు ఒక కామెడీ లవ్ స్టోరీగా వెళ్ళిన మూవీ ఇంటర్వెల్ తర్వాత ఒక టర్న్ అయితే తీసుకుంటదండి. పాజిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది. కొన్ని 18+ జోక్స్ లాగా అనిపించినా కూడా బానే ఉన్నాయి. అంత వల్గర్ గా అయితే ఏం అనిపించలేదు. ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్ కూడా కొంచెం బాగా కామెడీ జనరేట్ చేసినట్టయితే అనిపించిందండి నాకు. కేరళ బ్యాక్ డ్రాప్ లో తీయడం వల్ల చాలా ఫ్రెష్ ఫీల్ అయితే ఇస్తదండి. ఆ లొకేషన్స్ చూస్తుంటే మనం కూడా అక్కడ ట్రిప్ వేయాలరా అని అయితే అనిపిస్తుంది. నెగిటివ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో స్టోరీ కొంచెం టర్న్ తీసుకుంటదండి. అది ఇంకా స్క్రీన్ ప్లే కొంచెం బాగా తీసుంటే బాగుండని అయితే అనిపించింది. కొన్ని సీన్స్ అయితే ఇల్లాజికల్ గా అయితే అనిపిస్తాయండి. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 100% హ్యాపీగా ఫ్యామిలీతో అయితే చూడొచ్చండి. ఫైనల్ గా నా ఒపీనియన్ చెప్పాలంటే కామెడీ కోసం ఆ లొకేషన్ బ్యాక్గ్రౌండ్ కోసం ఒక్కసారి అయితే చూడొచ్చండి మూవీని. ఇది నా సైడ్ నుంచి 70% రికమెండెడ్. ఈ మూవీ కానీ మీరు చూసుంటే మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి. మరెన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.